హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ సతీష్ కుమార్. సో గైస్ ఫైనల్లీ ఈరోజు మన ఇండియాలో మైక్రోమాక్స్ అనేది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 అనే మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మైక్రోమాక్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రైస్ అనేది వీళ్ళు చాలా అగ్రెసివ్గా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మొబైల్ సంబంధించినటువంటి స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు 6.43 ఇంచెస్ సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది నార్మల్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో మనకు 550 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉండటం జరుగుతుంది. ఈ మొబైల్లో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా 16 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి మొబైల్స్లో అన్ని 8 ఆర్ మనకు 13 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో 16 మెగాపిక్సెల్ మనము యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఈ మొబైల్లో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది మనకు Type-C పోర్ట్తో కూడా రావడం జరుగుతుంది. సో ఈ మొబైల్లో మనకు చూసుకున్నట్లయితే మీడియాటెక్ సంబంధించినటువంటి హీలియో G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మీడియం గేమింగ్కి అయితే యూజ్ అవుతుంది. ఈ మొబైల్లో మనకు చూసుకున్నట్లయితే 2 కలర్స్ని లాంచ్ చేశారు. ఒకటి బ్రౌను, బ్లాక్, అండ్ ఇందులో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అనేది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో రావడం జరుగుతుంది. సో వీళ్ళు ఫుల్ స్టాక్ Androidతో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఈ మొబైల్ అయితే ఉండదు. సో ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ గ్లాస్ ఫినిష్తో రావడం జరుగుతుంది బ్యాక్ అనేది మనకు. సో అండ్ డిజైన్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకు సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్లో ఉన్నటువంటి డిజైన్ ఉందో, సో ఎగ్జాక్ట్ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు ఈ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. చూడడానికి ఈ యొక్క డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ సంబంధించి మైక్రోమాక్స్ అనేది ఒకే ఒక వేరియంట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. 4GB ప్లస్ 64GB వేరియంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో మైక్రో SD కార్డ్ సపోర్ట్ వల్ల మీరు స్టోరేజ్ని కూడా పెంచుకోవచ్చు. అండ్ ఈ మొబైల్లో మనకు LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.1 స్టోరేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ గురించి మాట్లాడితే, సో ఒరిజినల్గా వచ్చేసి 13,490 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు లాంచింగ్ ఆఫర్ కింద మనకు 12,490 రూపాయలకి అయితే మనకు ఆఫర్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి సేల్ వచ్చేసి జనవరి 30 తేదీన మనకు దీనికి సంబంధించినటువంటి సేల్ అనేది ఫ్లిప్కార్ట్లో బోత్ వీళ్ళ యొక్క వెబ్సైట్ మైక్రోమాక్స్ వెబ్సైట్లో కూడా సేల్లోకి అయితే రాబోతుంది. ఓవరాల్గా ఈ మొబైల్ని మనము తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే, సో ఎవరైతే 13,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ని తీసుకుందాము అనుకుంటున్నారో వాళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే సో ఈ మొబైల్ సంబంధించినటువంటి ప్రైస్కి, సో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్కి ఈ మొబైల్ అనేది మనకు వర్త్ అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఓవరాల్గా ఇది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 మొబైల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.